దశాంగ కషాయం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దశాంగ చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వచ, విడంగా చూర్ణం, ఇంగువ, పిప్పళ్ళు, సైంధవ లవణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేస్తారు, దానివల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కూడా చూసేద్దాం. మ్యామ్, కషాయం అన్నారు కదా, ఇది పెట్టేద్దామా? పెట్టేసేద్దాం. ఓకే. సో 2 గ్లాసుల నీళ్ళని మనం చక్కగా మరిగించుకున్నాం. ఓకే. దీనిలో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వచ అనేది ఇది వచ అనమాట. సో ఇది ముఖ్యంగా మనకి వాక్కు అంటే మన స్పీచ్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి మనం ఈ వసకొమ్ముని చక్కగా అరగదీసేసి నాకిస్తూ ఉంటాం కూడా. మీరు వచ్చా అంటే నేను గుర్తుపట్టలేకపోయాను మ్యామ్. యాక్చువల్గా అది వసకొమ్ము కదా, యాక్చువల్లీ ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. సో ఇలా రాస్తూ ఉంటారు. ఇది మనకి స్పీచ్ అంటే బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. సో అలానే మనకి అలర్జీస్ రాకుండా ఉండడానికి, లేకపోతే స్కిన్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి, వాపు రాకుండా ఉండడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వసకొమ్ముని హాఫ్ తీసుకుందాం. సో హాఫ్ తీసుకొని దీనిలో వేసేద్దాం. ఓకే. సో వసకొమ్ము మనం ఇలాగా హాఫ్ తీసుకున్నాం అనమాట. సో తర్వాత పిప్పళ్ళు కూడా మనం 1 స్పూన్ తీసుకొని మనం వేసేద్దాం మరిగించుకోవడానికి. సో 1 స్పూన్ తీసుకున్నాము. ఓకే, మరిగించుకున్నాం. సో అవి కొంచెం మరిగిన తర్వాత మనం పౌడర్స్ వేసేసుకుందాం, ఎందుకంటే తర్వాత ఒక పొంగు రాగానే మనం దించేయచ్చు. ఓకే. సో ఇవి ముఖ్యంగా ఎందుకు మనకి చర్మానికి సంబంధించిన సమస్యలకు ఉపయుక్తంగా ఉంటుందంటే దీనిలో ఉన్నటువంటివి అలర్జీ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కానీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా ఇట్లాంటి అనేక రకాలైనటువంటి పిత్త దోషం వల్ల వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి ఈ మిశ్రమం అనేది ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. సో మనకి ఎప్పుడైనా స్కిన్ అలర్జీ వచ్చిందంటే ఒకటి ఏంటంటే మనకు డిహైడ్రేషన్ అయినట్టు, అంటే శరీరంలో తగినంత నీటి శాతం లేనప్పుడే మనకి స్కిన్ డ్రై అయిపోయి దానికి సంబంధించిన రోగాలు, ఇన్ఫెక్షన్స్ ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి మనకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా నీటి శాతం అంటే ఫంగస్ వల్ల వస్తూ ఉంటాయి కాబట్టి సో అలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా మనకు వస్తాయి. సో ఈ 3 రకాలైన ఇన్ఫెక్షన్స్ని మనం కంట్రోల్ చేసుకొని అలానే దానివల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి ఇలాంటి ఒక కషాయం మనము అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వైల్ అంటే 15 డేస్కి ఒకసారి కానీ 1 మంత్కి ఒకసారి కానీ తీసుకుంటే మంచిదన్నమాట. ఓకే. సో ఎంత తీసుకోవచ్చు? సో మనం ఇది ఒక 20 ml వరకు తీసుకోవచ్చు ఒక స్ట్రెచ్లో. సో ఒకవేళ బాగా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఉదయం 10 ml, రాత్రి 10 ml అట్లా 2 టైమ్స్గా డివైడ్ చేసుకొని ఒక 20 డేస్ ఖచ్చితంగా తీసుకున్నట్లయితే మనకి ఎలాంటి కారణాల వల్ల వచ్చిన స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతాయి. ఓకే. సో ఇది మరుగుతుంది కదా మనం ఇప్పుడు వేసేసుకుందాం. ఇప్పుడు మనము ఇది విడంగా అంటాము, విడంగా పౌడర్. సో ఇది విడంగాలు అనేటువంటివి వాయు విడంగాలు, ఇవి క్రిమి సంహారకంగా పనిచేస్తాయి. సో ఇవి 1 స్పూన్ వేసేసుకున్నాం. సరిపోతుందా? అండ్ కాఫీ పౌడర్ లా కనపడుతుంది. ఎగ్జాక్ట్ ఇప్పుడు నేను మనసులో అదే అనుకున్నాను, ఎగ్జాక్ట్ కాఫీ పౌడర్. అది మనకి పౌడర్ బయట మార్కెట్లో దొరుకుతుంది అనమాట, ఆయుర్వేదిక్ స్టోర్స్లో. ఓకే. సో ఇప్పుడు మనం హింగు వేసుకున్నాం. ఇంగువ ఎంత? ఉన్నదంతా వేసేద్దాం. ఉన్నదంతానా? ఓకే. సో ఇంగువ ముఖ్యంగా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే వాపుని తగ్గించే గుణం ఉంటుందన్నమాట. అలానే నొప్పిని కూడా తగ్గించే గుణం ఉంటుంది. సో మనకి చర్మం పైన వచ్చేటువంటి సమస్యలలో బాగా ఎర్రగా చర్మం అంతా ఎర్రగా అయిపోవడము, దద్దుర్లు రావడము, దానివల్ల నొప్పి రావడం ఇవన్నీ ఉంటాయి కదా, వాటి అన్నింటినీ కూడా తగ్గించేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఒక చిటికెడు సైంధవలవణం వేసేసుకున్నాం. ఈ కషాయం మనకు తాగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఎప్పుడైనా ఔషధం అనేది అంత తీయగా ఉండదు. సో ఎంత ఘాటుగా కానీ ఎంత తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటేనే అది అంత బాగా పనిచేస్తుందని కూడా చెప్తూ ఉంటారు. నేను అది మీరు ఇంగు చేసినప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను, ఇది చాలా ఘాటుగా ఉంటుంది అంటే అంత దారుణమైనటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్, చర్మ సమస్యలను కూడా తగ్గించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. సో మనం ఈ మెడిసిన్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అది ఎంత తీవ్రమైన చర్మ సమస్యలను తగ్గించేస్తుంది. ఓకే. ఇప్పుడు వడబోసేస్తాం. సరిపోతుందా? స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇది మనం ఇప్పుడు వడబోసుకుందాం. సో యూజువల్గా మనం కషాయాలు అన్నీ కూడా ఒక 15 to 20 ml వరకు ఈజీగా తీసేసుకోవచ్చు, లేకపోతే 30 to 40 ml వరకు కూడా తీసుకోవచ్చు అని చెప్తుంటాము. బట్ ఇప్పుడు ఈ కషాయం మాత్రం మనం 10 to 20 ml వరకే సరిపోతుందని చెప్తున్నాం, ఎందుకంటే చాలా తీక్షణంగా ఉంటుంది. అండ్ దీర్ఘకాలికంగా ఉన్న చర్మ సమస్యలని, ఏ కారణంతో వచ్చిన చర్మ సమస్యలు అయినప్పటికీ కూడా వాటిని చక్కగా రూపుమాపుతుంది అనమాట. ఓకే. సో ఇన్ని బెనిఫిట్స్ అంటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ విలువలు ఉన్నటువంటి దశాంగ కషాయం రెడీగా ఉంది.
సో చూసారు కదా, దశాంగ కషాయం అయితే తయారు చేసేసుకున్నాము. ఎవరైతే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో, తీవ్రమైన చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కూడా ఈ సంజీవిని లాంటి ఔషధం వాటన్నిటినీ కూడా నయం చేసే కెపాసిటీ దీనికి ఉందన్నమాట. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. దశాంగ చూర్ణం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వచ, విడంగా చూర్ణం, ఇంగువ, పిప్పళ్ళు, సైంధవ లవణం. దశాంగ చూర్ణం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. మరుగుతున్న నీళ్లలో ఒక వచా కొమ్ము ముక్క, 1 చెంచా పిప్పళ్ళు వేసి కాసేపు మరిగించుకోవాలి. ఆ తరువాత 1 చెంచా విడంగా చూర్ణము, కొద్దిగా ఇంగువ, కొద్దిగా సైంధవ లవణం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ గ్లాస్లోకి వడపోసుకుంటే తీవ్రమైన చర్మ సమస్యలను తగ్గుముఖం పట్టించి దశాంగ చూర్ణం రెడీ.